దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. దేవునికి ఇయ్యబడిన నామములో పేర్లు అనేది మనం బైబిల్ గ్రంథములో రెఫరెన్స్తో సహా చూసుకుందాము. మొదటిగా సర్వశక్తి గల దేవుడు, ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనము. రెండవ పేరుగా నిత్యుడైన యెహోవా, ఆదికాండము 2వ అధ్యాయము 33వ వచనం. మూడో పేరుగా దేవుడైన యెహోవా, ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం. నాలుగో పేరుగా ఉన్నవాడు, నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనము. నాలుగో వ్యక్తిగా రోషము గల దేవుడు, నిర్గమకాండం 34వ అధ్యాయం 14వ వచనం. ఆరో పేరుగా ఆశ్రయదుర్గము, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 4వ వచనం. ఏడో పేరుగా శాశ్వతుడైన దేవుడు, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 20వ వచనము. ఎనిమిదో పేరుగా జీవము గల దేవుడు, యెహోషువ 3వ అధ్యాయం 10వ వచనం. తొమ్మిదో పేరుగా సైన్యములకు అధిపతియగు దేవుడు, కీర్తనలు 80వ అధ్యాయం 7వ వచనము. పదో పేరుగా పూజింపదగిన దేవుడు, కీర్తనలు 119, 111, 9వ వచనం. 12 పేరుగా సైన్యములకు అధిపతియగు యెహోవా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనము. 13 పేరుగా వేవేల మందికి కృపచూపువాడు, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 18వ వచనము. 14 పేరుగా సృష్టికర్త, ప్రసంగి 12వ అధ్యాయం 1వ వచనం. 15 పేరుగా పరలోకపు తండ్రి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. 16 పేరుగా నిజమైన వెలుగు, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. 17 పేరుగా పరిశుద్ధుడైన తండ్రి, యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. 18 పేరుగా అద్వితీయ దేవుడు, మొదటి తిమోతి 1వ అధ్యాయం 17వ వచనము. 19 పేరుగా నాయన తండ్రి, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. 20 పేరుగా జ్యోతిర్మయుడవు తండ్రి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. 21 పేరుగా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మొదటి తిమోతి 6వ అధ్యాయము 15వ వచనము. 22 పేరుగా మహాగణుడు, మహోన్నతుడు, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 17వ వచనము. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. మన యొక్క యూట్యూబ్ మరి కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు, మీరు లైక్, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. మేము మా కొరకు కూడా, మా పరిచయం కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.